మావోయిస్ట్ పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని చెప్పి నిర్ణయించింది. అయితే దేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని మావోయిస్ట్ పార్టీ అయితే తెలిపింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. అయితే అభయ్ పేరుతో వచ్చినటువంటి చలామణి అవుతున్న కిషన్జీ చౌదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు నిర్ణయం పైన ప్రజలు ఎవరైనా తమ అభిప్రాయాలు పంచుకోవాలని చెప్పి ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను కూడా మావోయిస్ట్ పార్టీ తొలిసారిగా మనం చూసుకోవచ్చు స్క్రీన్లో. మావోయిస్ట్ పార్టీ తమను తొలిసారిగా ఇక్కడ ఫేస్బుక్, ఈమెయిల్ ఐడీలను కూడా తొలిసారి ప్రకటించింది. అయితే దశాబ్దాలుగా తాము చేస్తున్న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు గత రాత్రి వెలువడిన ఈ మావోయిస్టుల లేఖ నిజంగా అసలు నకిలీదా అనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలైపోయింది. తాము ఆయుధాలు వదిలేస్తామని, పోరాటం విరమిస్తామని ఒక నెల రోజుల సమయం ఇస్తే పార్టీలో అంతర్గత చర్చలు జరుపుకొని ఒక నిర్ణయం తీసుకొని చర్చలకు వస్తామని చెప్పి ఈ లేఖలో మావోయిస్టుల పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి అభయ్ స్పష్టం చేశారు. అయితే లేఖపైన అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ఫోటో ఉండడం మనం చూసుకోవచ్చు ఒక్కసారి స్క్రీన్లో. ఇక్కడ ఈ ఫోటో ఉండడం కూడా చర్చలకు అనుకూలంగాను, పార్టీ ఇంతకాలం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగాను పలు వ్యాఖ్యలు ఉండడం పట్ల పలువురు వామపక్ష మేధావులు కూడా ఇప్పటికే సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మారిన ప్రపంచం, దేశ పరిస్థితుల దృష్ట్యా కొన్ని షరతులతో కూడిన ఆయుధాలను వదులుకుంటానని నిషేధిత అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మంగళవారం ఒక లేఖ అయితే బయటకు వచ్చింది. ఇది మనం చూసుకుంటే కనుక స్క్రీన్లో ఆగస్టు 15, 2025లో ఈ లేఖ రాసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. కానీ ఇది ఉన్న పలంగా నిన్న ఇది వెలుగులోకి రావడం అనేది ఒక సంచలనం అయితే మనం చెప్పుకోవాలి. ఇక సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలేయడం ద్వారా భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించే పోరాటంలో ఇక నుంచి ప్రజల తరపున పాల్గొంటాము అని చెప్పి ఇక్కడ మావోయిస్టు మెయిన్ సారాంశంగా అయితే లేఖ విడుదల చేసింది. ఇక్కడ ఒక్కసారి మనం లేఖలో మెయిన్ పాయింట్స్ ఒక్కసారి గమనిస్తే, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మావోయిస్టు ఉద్యమం ద్వారా ప్రభావితమైన రాష్ట్రాల హోంమంత్రి, ముఖ్యమంత్రులు మరియు హోంశాఖ మంత్రులకు ఈ ప్రకటన ద్వారా శాంతి చర్చల పట్ల ఒక సాధారణ వైఖరిని అవలంబించిన పాలక మరియు అన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు, శాంతి కమిటీ సహచరులు, జర్నలిస్టులు మరియు ప్రజల ముందు మా పార్టీ మారిన వైఖరిని మేము స్పష్టం చేస్తున్నాము అని చెప్పి అయితే ఈ లేఖలో మెయిన్ సారాంశం కింద ఇచ్చారు. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి విజయ్ శర్మ మరియు పోలీసులు ఈ లేఖనైతే ఇప్పటికీ పరిశీలిస్తున్నారు. దానిలోని విషయాలను ధృవీకరిస్తున్నారని చెబుతుండగా లేఖలో కొన్ని కొత్త అంశాలు ఉన్నాయని కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ మంత్రి అయితే తెలిపాడు. ఇక సిపిఐ అంటే ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ఈ పత్రికా ప్రకటనలో మావోయిస్టులు తమ మద్దతుదారులు మరియు కార్యకర్తల నుంచి కూడా ఫేస్బుక్, ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఫేస్బుక్ ఐడి కూడా, ఇక ఈమెయిల్ ఐడి కూడా టోటల్గా వాళ్ళు ఈ లేఖలో అయితే పొందుపరిచారు. మరోవైపు వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే లేఖలో జైల్లో ఉన్నటువంటి తమ కార్యకర్తలకు చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి ఈ మారిన ప్రపంచం, దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రి, హోంమంత్రి, సీనియర్ పోలీస్ అధికారులు ఆయుధాలను విడిచిపెట్టి ఏదైతే జనజీవన స్రవంతిలో చేరాలని వాళ్ళు చేసిన అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో దాని దృష్ట్యా మేము ఆయుధాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నాము అని చెప్పి ఇక్కడ మావోయిస్టు పార్టీ అయితే లేఖలో స్పష్టం చేసింది. అయితే ఇక్కడ మార్చి 2025 చివరి వారం నుండి పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తీవ్రంగా మరియు నిజాయితీగా ప్రయత్నిస్తుంది. హమారీ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి కామ్రేడ్ అభయ్ పేరుటన మే 10న హమారీ పార్టీ గౌరవనీయ ప్రధాన కార్యదర్శి స్వయంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన మా పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్టు ప్రస్తావించారు. మరియు చాలా ముఖ్యమైన అంశంపై మా పార్టీ అగ్రనాయకత్వం సహచరులతో సంప్రదించడానికి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక నెల సమయం కావాలని ప్రభుత్వాన్ని కాల్పుల విరమణకు ప్రతిపాదించారు అని చెప్పి కూడా ఇక్కడ మే 10న ఒక లేఖనైతే అటు హోంశాఖకు పంపించాము అని చెప్పి మావోయిస్టులు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మావోయిస్టులు పంపిన లేఖ తర్వాత కూడా ఇక్కడ మెయిన్గా బస్తర్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్లు అయితే తీవ్రంగా కొనసాగాయి. ఆయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని ఇక్కడ వీళ్ళు ఎందుకు నిర్ణయించుకున్నారు? భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు ప్రజల కోసం పోరాడతాము అని చెప్పి సంస్థలతో కలిసి పోరాడతామని చెప్పి ఈ లేఖలో అయితే స్పష్టం చేశారు మావోయిస్టులు. మరి దీనిపైన ఈ లేఖ మనం గుర్తు చేసుకుంటే ఆగస్టు 15న రిలీజ్ అయితే ఈ లేఖ సెప్టెంబర్ 17 రోజు ఎందుకు బయటికి వచ్చింది అనేది కూడా
మెయిన్గా ఇక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కూడా దీనిపైన ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఇది ఒకవేళ ఫేక్ లెటరా, నిజమైన లెటరా అనేది కూడా మరి ఒకవైపు ధృవీకరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే బస్తర్లో నిరంతరం భద్రతా కార్యకలాపాల కారణంగా ఇక్కడ కాల్పులు జరగడం కానీ, మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బసవరాజును కాల్చి చంపిన తర్వాత నాయకత్వం అనేది ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో మావోయిస్టులు గతంలో కూడా అనేక సార్లు శాంతి చర్చలకు ముందుకొచ్చారు. ఇక తాజా లేఖలో చూస్తే వాళ్ళు తమ వైఖరిలో మార్పు గురించి ఇక్కడ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. మాట్లాడాలి అని, శాంతి చర్చలకు మేము వస్తాము అని కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా మనకి ఈ లేఖ సారాంశంలో తెలుసు. కానీ ప్రభుత్వం ఒక నెల పాటు ఆపరేషన్ కగార్ నిలిపేయాలని చెప్పి వాళ్ళు ఒక షరతు కూడా విధించారు. ఇది మే 10న రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ ప్రకటన విడుదలైన తర్వాత కూడా ఆయుధాలను వదులుకోవడం పైన అత్యున్నత నాయకత్వంతో సంప్రదించడానికి ఒక నెల సమయం కూడా వాళ్ళు కోరు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అనుకూలమైన ప్రతిస్పందన చూపించలేదని చెప్పి కూడా మళ్ళీ ఈ లేఖలో కూడా పేర్కొన్నారు. అయితే లేఖ వెలువడినట్టు కొన్ని జాతీయ ఛానళ్లలో రాగానే ఇక్కడ బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి ప్రదీప్ బండారి కూడా దీనిపైన స్పందించారు. ఇది ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల విజయం అని చెప్పి ఆయన కీర్తించడం కూడా మనం రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. అయితే ఇది పోలీసులు సృష్టించినటువంటి నకిలీ లేఖన, లేక మావోయిస్ట్ పార్టీ నిజంగానే తన వైఖరి మార్చుకుందా, లేక ఆ పార్టీలో ఒక చీలిక వర్గం గనక ఈ ప్రకటనలు ఇచ్చిందా అనేది కూడా ఇలా రకరకాల అభిప్రాయాలు కూడా ఈ లేఖపైన అయితే ముందుగా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదని చెప్పి అభయ్గా వ్యవహరిస్తున్నది, ఇది మనం ఫోటోలో చూసుకోవచ్చు, అభయ్గా వ్యవహరిస్తున్నది ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్ అని ఇప్పుడు మావోయిస్టులు చెప్పకనే చెప్పినట్లయిందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతకాలం క్రితం మనం చూసుకుంటే కనుక కోరుట్లకు చెందినటువంటి తిరుపతి అలియాస్ దేవ్జీ అనేది సీసీ ప్రధాన కార్యదర్శి అయినట్టు కూడా ఒక వార్తలు వచ్చినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇది ఒక పుకారు వ్యాప్తి అయిందని, అందులో వేణును శాంతి చర్చలకు అనుకూలంగా ఉండడం, అగ్రకులస్తులు కావడం, ఆయన భార్య మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోవడం వంటి కారణాలతోనే ఇక్కడ కార్యదర్శిగా నియమించలేదు అనే ఒక వాదన కూడా ఉంది. అయితే కగార్ యుద్ధాన్ని విఫలం చేస్తూ గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇక్కడ సీసీ పేరుతో 10 రోజుల కిందటే మరో లేఖ విడుదలైన విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే మావోయిస్టు పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రకటన సీసీ పేరుతో విడుదలైంది. రాజకీయ పార్టీలతోనూ ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేస్తామని ఉండడం పైన కూడా ఇక్కడ ఒక చర్చ అయితే జరుగుతుంది. తాము బహిరంగ జీవితంలోకి వస్తామని ఇక్కడ పరోక్షంగా లేఖ ద్వారా చెప్పడమేనని కూడా మరికొందరు కూడా అభిప్రాయపడతారు. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ పైన ఉంది. నిజంగా తమ పాలసీ మారిందా, లేక ఈ లేఖ నకిలీదా అన్న విషయాన్ని వాళ్ళే స్పష్టం చేయాలి. అప్పటి వరకు కూడా ఈ లేఖ పైన ఊహాగానాలు అయితే ఖచ్చితంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నిజంగానే మావోయిస్ట్ పార్టీ ఎందుకు ఇంతగా సంచలనంగా ఆయుధాలను వాళ్ళు వదిలేస్తాము అని చెప్పడం, నిజంగానే ఒకవైపు కగార్కి భయపడి వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే ఎన్కౌంటర్లలో వాళ్ళ బలగాలు పూర్తిగా నేలమట్టం అవుతున్నాయి కాబట్టి ఈ డిసిషన్ తీసుకున్నారా అనేది కూడా ఈ ఏదైతే మావోయిస్టు పార్టీ ఉందో అది బయటికి వచ్చి తమ ఈ లేఖ పైన పూర్తిగా నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఆ పార్టీ పైనే ఉంది.